30 వైఫల్యాల తర్వాతనే లెన్స్కార్ట్ విజయం సాధించింది. 30 వైఫల్యాల తర్వాత లెన్స్కార్ట్ విజయం సాధించిందన్నమాట. ఒక విజయం వెనక 100 వైఫల్యాలు ఉంటాయి. మనం ఓటమిని అంగీకరించకుండా విజయానికి సిద్ధంగా ఉండాలి అని చెప్తారన్నమాట. ఇదే 30కి పైగా వైఫల్యాలు రుచి చూసిన లెన్స్కార్ట్ ఆఖరికి విజయం సాధించిందన్నమాట. ప్రస్తుతం ఈ లెన్స్కార్ట్ 70,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. అలాగే దేశవ్యాప్తంగా 2,500 అవుట్లెట్లు కూడా ఏర్పాటు చేసిందన్నమాట ఈ కంపెనీ లెన్స్కార్ట్. ఈ సంస్థకి పీయూష్ బన్సాల్ అన్న ఆయన ఐఐటి చేయాలనుకున్నాడు, కానీ చదవలేక కెనడా నుంచి మెక్గిల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశారన్నమాట. ఇతను 2007లో మైక్రోసాఫ్ట్లో పనిచేశాడు. అంతకుముందు చాలా కంపెనీల్లో పనిచేయడానికి ప్రయత్నించాడు. చాలా కంపెనీల నుంచి ఉద్యోగం రాలేదు, కానీ మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ వచ్చిందనమాట. అక్కడ కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఇండియా వచ్చేసాడు. అనేక కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశారన్నమాట. అంటే చిన్న తర్వాత ఫ్లైయర్ అనే సంస్థ కళ్ళద్దాలని ఆన్లైన్లో కళ్ళద్దాలు ఇచ్చే కంపెనీని ఏర్పాటు చేశారన్నమాట. దానికి ఫ్లైయర్ అనే సంస్థని ఏర్పాటు చేశారన్నమాట. కానీ అది అమెరికాలో ఉన్న వాళ్ళకి కళ్ళద్దాలు అందించడానికి ఇవ్వడంతో కొద్దిగా ఇబ్బంది అయ్యి సంవత్సరంలో మూసిపోయిందనమాట. అంటే ఇండియా నుంచి అమెరికాకి కళ్ళద్దాలు చేర్చడం కష్టమైపోయిందనమాట. అంటే అమెరికన్ వాళ్ళకి కళ్ళద్దాలు ఆన్లైన్లో కళ్ళద్దాలు అందించడం అనమాట ఈ ఫ్లైయర్ కంపెనీ ఉద్దేశం. కానీ ఇది నష్టాల్లో ఏడాదిలోపు మూసేశారు. ఆ తర్వాత వాచీలు, బ్యాగులు, నగలు ఆన్లైన్ నుంచి అమ్మే ఉద్దేశంతో వాచ్ కార్టు, జ్యువెల్ కార్టు, బ్యాగ్ కార్టు అంటూ కొన్ని సంస్థలు కూడా ప్రారంభించారనమాట. అవి కూడా మార్కెట్ లేక ఆ కంపెనీని కూడా మూసేయవలసి వచ్చింది. ఇన్ని వైఫల్యాలు ఎదుర్కొన్నా ఆయన ఆన్లైన్లో కళ్ళద్దాలు అమ్మడం అనే విషయాన్ని మర్చిపోలేదు. దాని నుంచి వచ్చింది లెన్స్కార్ట్ అనే ఆలోచన అనమాట. అప్పటి వరకు మన భారతదేశంలోని కళ్ళద్దాల విషయంలో ఎన్నో సంప్రదాయ భావాలు ఉన్నాయన్నమాట. షాప్కి వెళ్ళి డాక్టర్కి చెప్పి తీసుకోవాలి అనే ఆలోచన ఉండేది అనమాట. కళ్ళద్దాలను కూడా ఆన్లైన్లో కొనవచ్చు అనే నమ్మలేని రోజులు అనమాట. అలాంటి టైంలోనే ఈయన లెన్స్కార్ట్ ఏర్పాటు చేస్తారన్నమాట. పైగా అవసరం ఉన్న అవగాహన లేక కొంతమంది కళ్ళద్దాలు దూరంగా ఉంటున్నారని గుర్తించాడు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో లెన్స్కార్ట్ని ప్రారంభించాడు ఇతను. స్నేహితులు అమిత్ చౌదరి, సమిత్ కపాపై, నెహా బన్సాల్ కూడా ఈ ప్రయత్నం సాయం చేశారనమాట. ఇలా 2011లో లెన్స్కార్ట్ ప్రారంభమైందనమాట. రీడింగ్ గ్లాసులు, కూలింగ్ గ్లాసులు, డాక్టర్ సిఫార్సు చేసిన కళ్ళద్దాలు అన్నింటినీ ఆన్లైన్లో అందించడం మొదలుపెట్టారు. వినియోగదారులపై దృష్టి పెడితే వ్యాపారం దాని అంతటా అది అభివృద్ధి చెందుతని బాగా గుర్తించి కొన్నాళ్ళకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో రెండింటిలో కూడా అంటే హైబ్రిడ్ పద్ధతిలో దుకాణాలను ఏర్పాటు చేసి కళ్ళద్దాలు అందించడం మొదలుపెట్టారు. ఈ వ్యాపారం ప్రయాణం భాగం జాగి 70,000 కోట్లు చేరుకుందనమాట. దేశవ్యాప్తంగా 2,500 అవుట్లెట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇతర దేశాల్లోనే ఈ సంస్థకు వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయన్నమాట. లెన్స్కార్ట్కి 3,000 మంది ఉద్యోగులు ఉపాధిస్తుంది కంపెనీ. వరుస వైఫల్యాలు ఎదుర్కొన్నా వెనకడుగు వేయకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు పీయూష్ బన్సాల్ అన్న ఆయన. ఇది 30 వైఫల్యాల తర్వాత లెన్స్కార్ట్ విజయం సాధించిందనమాట. అది లెన్స్కార్ట్ యొక్క ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.